ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. నీపై ఇష్టాన్ని కోల్పోయిన అమ్మాయి చేసే పనులు. ఒకప్పుడు మీరిద్దరు రిలేషన్లో ఉండి ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అలా ఎందుకు చేస్తుంది అంటే అది కేవలం మీ పైన కోపంతో మాత్రమే. కోపం ఉంటేనే అలా ప్రయత్నిస్తుంది అని అర్థం. ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఉండాలి. లేదంటే ఒకరి తర్వాత ఒకరు గొడవ పడుతూ ఉంటే మీరిద్దరూ శత్రువుల్లా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి నీపైన ఇష్టాన్ని కోల్పోయింది అంటే ఇలా చేస్తుందో లేదో ఒకసారి తెలుసుకోండి. ఇలానే చేస్తూ ఉంటే అమ్మాయికి మీ పైన లెక్కనే లేదు అని అర్థం. నీ ముందు చాలా స్టైల్గా ఉంటుంది. అలా ఎందుకు అంటే నువ్వు తనని చూసి బాధపడాలి. అందుకోసమే తను అలా చేస్తుంది. తిరిగి మీ ఫ్రెండ్స్తో కావాలనే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఫీల్ కావాలని అలా చేస్తుంది. నువ్వు మాట్లాడేందుకు ట్రై చేసినా తను నీ వైపు కూడా చూడదు. నీ పైన కోపంగా ఉంటుంది. అలా ఉంటుంది నీ పైన ఇష్టాన్ని కోల్పోయిన అమ్మాయి. చేసేవి ఇవే పనులు.